హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను అరటి పువ్వు కూర చేశాను. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదనమాట. అది ఎలా చేయాలా ఏంటా అనేది ఈ వీడియోలోనే చూసేద్దాం. ముందుగా అరటి పువ్వుని తీసుకొని తాజాదైతే ఇంకా బాగుంటుంది. మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ అరటి పువ్వు కూర తింటే హెల్త్కి చాలా మంచిదండి. పొట్ట మొత్తం మంచిగా క్లీన్ అవుతుంది. పొట్టలో ఏమైనా అదే అండి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అవి ఇవి అంటుంటారు కదా, అలాంటివన్నీ మాత్రము మంచిగా క్లీన్ అవుతాయి ఈ అరటి పువ్వు కూర తింటే. అది కూడా నైట్ టైంలో తింటే ఇంకా మంచిది. రైస్లో కలుపుకొని తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఇలా ఈ పువ్వుని తీసుకొని దీంట్లో వేస్టేజ్ని, అది ఎందుకు తీయాలి అంటే అది కుక్ అవ్వదనమాట. అది ఏమంటారో దాన్ని నాకు తెలీదు. హిందీలో అయితే తిల్లి అంటారు, తెలుగులో ఏమంటారో తెలీదు. ఆ వేస్టేజ్ని ఆ రెండు వస్తువులు తీసుకోవాలి. ఆ రెండు తీసుకొని పారేయాలన్నమాట. ఇంకేం లేదు, అంతే. మొత్తం పువ్వుని అరటి పువ్వుని మొత్తం ఇలానే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇలా చూపించే విధంగా అంతా వేస్టేజ్ని తీసి పారేయాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవాలి. మీకు కూడా డౌట్ రావచ్చు, అరటి పువ్వు తింటే పొట్ట ఎలా క్లీన్ అవుతుందండి అని. కానీ దీంట్లో పీచు పదార్థంలా ఉంటుంది కదా, పీచు పీచులా కొంచెం కొంచెం. దానివల్ల మాత్రం పొట్ట నైట్ టైంలో ఈ కూర కర్రీని తింటే మాత్రం మార్నింగ్ అదేండి లెట్రిన్ ద్వారా మంచిగా క్లీన్ అవుతుంది కడుపు. అది నేను చెప్పేదనమాట. ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు. ఫస్ట్ నేను తినేదాన్ని కాదు. అండమాన్ వచ్చాక మాత్రం ఇక్కడ చాలామంది వేరే జాతుల వాళ్ళ బెంగాలీ, రాంచి వీళ్ళందరూ ఇలాంటి కర్రీస్ని ఎక్కువ వండుకొని తింటుంటారు. హెల్త్కి మంచిది. ఈ అరటి పువ్వును క్లీన్ చేసేటప్పుడు ఒక సగం క్లీన్ చేసిన తర్వాత చేతులకి ఆయిల్ పెట్టుకోవాలి. కోకోనట్ అయినా సరే, లేదంటే మనము వంటలు ఉపయోగించిన రిఫైండ్ ఆయిల్ అయినా సరే చేతులకి కొంచెం రాసుకొని చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కస ఉంటుంది కదా, ఆ కస వల్ల చేతులు ఎక్దమ్ బ్లాక్ అయిపోతాయి. అప్పటికి నా చేతులు అయిపోయాయి ఇలా బ్లాక్గా. కానీ ఏం చేస్తాం, అది క్లీన్ చేసేటప్పుడు అలానే ఉంటుంది. చూడండి ఇలా సెట్లు తీసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లు చాక్తో కట్ చేసుకుంటే మనకి కట్ చేసేదానికి వీలుగా ఉంటుంది. లేదంటే ఒకటి ఒకటి తీసామంటే అవన్నీ సజాయించి కట్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఈ పువ్వు లాస్ట్లో చూడండి మధ్యన కొంచెం మిగిలింది కదా, ఇదంతా లేతగా ఉంటుందన్నమాట. దీన్ని ఇలానే కట్ చేసేవాలి, నో ప్రాబ్లం. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ పిల్లలకైతే అస్సలు నచ్చదు. వాళ్ళకి ఖర్చుగా ఉంటుంది కదా కొంచెం, వాళ్ళకి అయితే అస్సలు తినరు, ఏం బాగోలేదనుకొని. కానీ మనం మాత్రం రైస్లో కలిపేసి తినిపించేయాలన్నమాట. గోరుముద్దల్లా తినిపించేసి మాత్రం తినేస్తారు. మా పిల్లలు తినేస్తారు. ఏ కాయగూర అయినా సరే వాళ్ళకి ముద్దలు కలిపి పెట్టేస్తే తినేస్తారు బాగానే. లేదు కాకరకాయ తప్ప అన్నీ తింటారు. లేదు అంటే అసలు తినరు. చూడండి కట్ చేసిన మధ్యలో పీస్ వస్తుంది కదా, అది తీసి పక్కన పారేయండి. దానివల్లే పొట్ట క్లీన్ అవుతుంది. అక్కడక్కడ ఉంటుంది మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా సరే. అరటి పువ్వు అంటే నేచురల్ ఫుడ్ అనమాట. ఎందుకంటే మనం కాయగూరలు అయితే బీరకాయలు, అది ఆనపకాయలు అంటే మందులు వేసేసి పండిస్తాం కదా, దీన్ని ఇలా కాదనమాట. ఇది నేచురల్. వాటి అవే పెరుగుతాయి కాబట్టి ఏ మందులు లేకుండా. అందుకని అప్పుడప్పుడు కూడా మనకి కుదిరేటప్పుడు, అలాగే ఈ పువ్వు దొరకడం కూడా చాలా కష్టమేనే, కానీ అండమాన్లో బాగా దొరుకుతాయి. దొరికేటప్పుడు కొనుక్కొని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా తినేయడమే అనమాట. ఈ చూపించిన విధంగా పువ్వులు కూడా ఇలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి నా హ్యాండ్స్ కూడా చాలా బ్లాక్ అయిపోయాయి. అంతా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తము. నేను కట్ చేసి చూపిస్తున్నా. కట్ చేశాక చూడండి వాటిలో వేస్టేజ్ అవి తీసి పక్కన పారేయండి. నెక్స్ట్ ఈ కట్ చేసిన ఈ పువ్వుని ఒక గిన్నెలో వేసుకొని దానికిలో కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి బాగా కలిపి ఒక 20 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేస్తే దాంట్లో ఇదంతా ఊరుతుంది. అది ఊరిన తర్వాత దాంట్లో వాటర్ బయటకు వస్తుంది కదా, వాటర్ రిలీజ్ అవుతుంది ఆ పువ్వు నుంచి. తర్వాత దాన్ని మనము చేతితో బాగా నలిపి దాంట్లో ఉండే ఆ కస అంతా తీసేయాలన్నమాట. చూడండి నేను చేస్తున్నాను కదా, అలానే చేయాలి. ఇంకా ఇంకో విధంగా కూడా చేయొచ్చు, బాయిల్ చేసి కూడా వడగట్టి కూర వండుకోవచ్చు.
అప్పుడు దాంట్లో ఉండే అరటిపూలు ఉండే టేస్ట్ పోతుంది అనమాట. అంతగా టేస్ట్ రాదనమాట. అందుకని ఇలా చేసుకోవాలి. చూడండి ఇలా పిండి తీసుకోవాలన్నమాట. చేతితో బాగా నలిపి అప్పుడు చూసారుగా ఉప్పు వేసి ఊరబెడితే ఇలా కసంతా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇలా అంత మొత్తం తీసి పక్కన పెట్టి, చూడండి ఇలా లాస్ట్లో వేస్టేజ్ ఉప్పు నీరు వచ్చింది కదా, దాన్ని పారేయండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 సార్లు మంచిగా క్లీన్ చేసుకోండి. దాంట్లో ఉప్పు అంతా ఏమైనా ఉన్నా సరే పోతుంది. తర్వాత మనం కూర వండేటప్పుడు సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. అప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా పిండి మొత్తం తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అరటిపువ్వును కుక్ చేసుకుందాం. స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొన్ని వేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ని. ఆనియన్ కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 చిన్న టమాటాలను చిన్నగా కట్ చేసుకుని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఎక్కువ మసాలా ఏమి వేయవసరం లేదు. ఓన్లీ సాల్టు, పసుపు, కారం, ఇంకా కర్రీ మసాలా. మీరు ఏదైనా ఏ మసాలా అయినా వాడచ్చు. గరం మసాలా తప్ప నార్మల్ కర్రీ మసాలా లేదంటే మిక్స్డ్ మసాలా అని ఇక్కడ దొరుకుతుంది. నేను అదే వేస్తుంటాను. అది వేసాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనియండి. మగ్గాక కాస్త గ్రేవీని కలిపి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్న అరటి పువ్వుని వేసుకోండి. వేసుకొని బాగా ఆ మసాలా అంతా, ఆ టమాటర్ గ్రేవీ అంతా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలిపి చూడండి. మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి. మగ్గాక మన అరటి పువ్వు కూర రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి మాత్రము చాలా అంటే చాలా మంచిది అనవచ్చు ఈ కర్రీ. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఈ కర్రీతోనే అలా కలుపుకొని తినేస్తాను అనమాట. మీకు కూడా ఎప్పుడైనా ఈ పువ్వు దొరికితే ఇలానే వండుకోండి. బాయిల్ చేయకండి, ఇలానే ఉప్పు వేసి ఊరబెట్టి వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదు, సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి వండి చూడండి. ఆ తర్వాత కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇలా రైస్లో కలుపుకొని మనం ఒక ముద్ద, మన పిల్లలకు ఒక ముద్ద తినిపిస్తే వాళ్ళు అలా ఆడుకుంటూ తినేస్తారనమాట. చూసారా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.